1995లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సింగనగర్లో ఆర్ఓబిని ఫ్లైఓవర్ని నిర్మించటం జరిగింది. దానివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్కి ఒక పరిష్కారం దొరికింది. 95 నుంచి 2024 ఈ 20 సంవత్సరాల్లో మళ్ళా విపరీతంగా ఈ సింగనగర్ ప్రాంతం అభివృద్ధి చెందటం, దానివల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరగటం, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగస్తులు, ఇటేపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, మరి తోటావారి వీధి కానీ, నందమూరి నగర్ కానీ, వాంబే కాలనీ కానీ, ఇటేపు ప్రకాష్ నగర్ కానీ, డాక్టర్స్ కాలనీ కానీ, ఇటేపు ఉన్నటువంటి 8 డివిజన్లలో దాదాపు 150,000 పైన ప్రజలు పెరిగారు. గతంలో